16 నెలలు అవుతుంది దాదాపు. ఈ 16 నెలల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు కానీ గ్యారెంటీలు కానీ ఒక్కటి అమలు అవ్వలేనటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనబడుతుంది. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే బీజేపీ పార్టీ వైఖరి చూస్తుంటే మాత్రం ఇటు వీళ్ళు చేస్తున్న పనికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందా, లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము అన్నట్టుగా కామ్గా ఉంటుందా? ఒకవేళ చేసిన 1-2 రోజులు మాత్రమే హడావడి కనపడుతుంది తప్ప మిగతా అన్ని రోజులు కూడా కామ్ అయిపోతారు. ఎందుకు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మీ ద్వారానే ఈ క్వశ్చన్ క్లారిఫికేషన్ కూడా ఇస్తాము. భారతీయ జనతా పార్టీ నిరంతరము ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉంది 100%. అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా ప్రజల తరఫున తెలంగాణ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. మీరు చూస్తుంటే ఈ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వదిలేస్తే అంతకుముందు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అడ్డగోలుగా తెలంగాణ ప్రజలను రోడ్డుపైకి తీసుకొచ్చేసింది. అనేక అప్పులు చేయడం కానివ్వండి, దోపిడీ కానివ్వండి, నిరంతత్వం కానివ్వండి, ఎవరు నోరెత్తిన వాడి గొంతు నొక్కడంలో కానివ్వండి, కేసులు పెట్టడంలో కానీ, జైలుకు పంపించడం కానీ, అటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వారిని గద్దె దించడంలో ప్రధాన పాత్ర వహించింది భారతీయ జనతా పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీని అత్యధిక శాతం నిలదీసింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. యాక్చువల్లీ లైవ్లో మీరు బీజేపీ తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్ మీ ముందే ఓపెన్ చేస్తున్నాను నేను. అఫీషియల్ వెబ్సైట్ బీజేపీ తెలంగాణ. ఇవన్నీ ప్రతిరోజు ఇది బండి సంజయ్ చూడాలి. ఇది బండి సంజయ్ గారు మాట్లాడింది, ఇది కిషన్ రెడ్డి గారు మాట్లాడింది. సో మహేశ్వర్ రెడ్డి గారు వరుస అంటే ఎవ్రీడే ఎప్పుడు గతంలో లేనంత విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రతిరోజు ప్రెస్ మీట్ జరుగుతోంది. ప్రతిరోజు కూడా ఫీల్డ్లో స్థానికంగా ఎక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను కడిగి పారేసినటువంటి సందర్భం. ఈటల రాజేందర్ గారిని తీసుకొని మొత్తం హైడ్రా ఇష్యూలో సంబంధించి ప్రతి చెరువులు సందర్శించినటువంటి పరిస్థితి మీరు చూశారు. మిగతా వాళ్ళు ఎందుకు సందర్శించలేదు? అది చెప్తాం. ఎందుకు చేయలేదు? మూసీ దగ్గర మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ పడుకున్నారు అక్కడ. మూసీ ఇష్యూలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తము మూసీలో అదే దోమల్లో అదే వాసనలో అక్కడే ఉన్నటువంటి రూపాల్లో 2 నెలల క్రితమే, 2 నెలలు కూడా కాలేదు కదా, 2 months బ్యాక్ మొత్తం రాష్ట్ర నాయకత్వం అక్కడ పడుకుంది. ఇష్యూ జరిగిన తర్వాత ఎన్ని రోజులకి ఇష్యూ చేసినాం? ఇమీడియట్లీ, నాట్ ఈవెన్ 1 month, నెల కూడా కాలేదు. మొదట స్పందించింది మేమేమన్నాము, వాళ్ళు మూసీకి సంబంధించి కిషన్ రెడ్డి గారు మాతో మీటింగ్ పెట్టి వెంటనే స్టాండ్ ప్రకటించారు. మూసీని ప్రక్షాళన చేస్తామంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మీరు ఫస్ట్ అసలు చేయాల్సింది ఏంటి, మూసీకి అటు ఇటు ఒక రిటైనింగ్ వాల్ లాంటిది కట్టి అసలు లోపల ఫస్ట్ ఎస్టీపీలు మూసీ అసలు ఈ చెరువులు బాడైపోవడానికి అవి బాగుపడడానికి అవసరమైనటువంటి ఎస్టీపీలు ఏవైతే ఉన్నో వాటిపైన ప్రణాళిక చేయకుండా, రిటైనింగ్ వాల్స్ కట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలను అర్ధాంతరంగా అక్కడ అప్పటికప్పుడు ఖాళీ చేసి వాళ్ళని ఎక్కడో పంపించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఫస్ట్ మీరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 తీసుకోండి. సబర్మతిలో కూడా మేము చేసినాం, దేశవ్యాప్తంగా అనేక చోట్ల మేము నదుల ప్రక్షాళన చేసినాము. కానీ మేము ఎక్కడ కూడా ఇంత అంటే రాంగ్ ఒక పద్ధతి పాడు లేకుండా చేయలేదు కదా. అనేక మంది రీలొకేటర్ అయోధ్య రామ మందిరం దగ్గర కూడా చేశారు కదా. 10 ఏళ్ల గురించి మాట్లాడుతున్నారు కానీ 10 ఏళ్ల విషయం కూడా పక్కన పెట్టదు. ఇప్పుడు బర్రె పోయింది దున్నపోతూ వచ్చిందనే మాట్లాడుకోవచ్చు ఇక్కడ. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే మాత్రం ఈ 16 నెలల కాలం పాటు, ఇప్పుడు 10 ఏళ్ల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి 16 నెలల కాలం పాటు ఇంత ఆ 10 ఏళ్ళు పడ్డ కష్టం ఇక్కడ 16 నెలల్లో కనిపించట్లేదా మీకు? కాంగ్రెస్ పార్టీ 2 ఒకటే గాడిన కడుతున్నాయి. ఇదే ముఖ్యమంత్రి 11 నెలల్లో చూపిస్తే ఇక్కడ వీళ్ళు 16 నెలల్లోనే చూపిస్తున్నారు కదా. నేను అదే అంటున్నా మేడం. అసలు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏ ఒక్క పాలసీలో కూడా క్లారిటీ కానీ అసలు ఏం చేయాలన్న ఆలోచన కానివ్వండి, లేకపోతే సమిష్టి నాయకత్వం కానివ్వండి, ఏది లేదు. మీరు హైడ్రా నుంచి హెచ్సియు వరకు ప్రతి ఒక్క ఇష్యూలో, ప్రతి ఒక్క పాలసీలో వారికి క్లారిటీ లేకనే అడుగు ముందేయడం, మళ్ళీ దుకాణం బంద్ చేయడం,
హెరిటాన్లు ఏ విధంగా చేశారు? అడుగు ముందేయడం, షటర్లు బంద్ చేయడం. మేము చెప్పాం ఆ రోజున బడా బిల్డర్ల దగ్గర వాళ్ళందరినీ బెదిరించి ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ రోజు వాళ్ళందరినీ కూడా మరి పక్కకు తీసుకెళ్ళారు. ఈరోజు పేదోడు ఇల్లులు మాత్రం కూలగొట్టిర్రు. అదేవిధంగా ఈరోజు హెచ్సిలో కూడా అసలు ఎందుకు ఒకవైపు అమ్మలేదని అంటారు, ఒకవైపు చదువు చేస్తున్నా అంటారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. మీరు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మీరు గోడలను ఫస్ట్ అసలు ఏ ప్లాను ఏ ఆలోచన లేకుండా ఫస్ట్ గోడలు కూలగొట్టిన తర్వాత ఆలోచన చేస్తారా? ఫస్ట్ ఒక ప్లాన్ వేసి పర్మిషన్ అప్రూవ్ చేసుకొని నేను ఫస్ట్ ఫ్లోర్ ఎంత కట్టుకోవాలని ఆలోచన చేసిన తర్వాత చదువు చేస్తారా? ప్లాన్ వేసుకున్న తర్వాత చదువు చేస్తారు. వీళ్ళు ఏమంటారు? చదువు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అసలు ఇంకా ఏం చేయాలో నిర్ణయం తీసుకోలేదు, కేవలం చదువు చేస్తున్నామంటారు. దీంట్లో హాస్యాస్పదమా కదా? పర్యావరణాన్ని నాశనం చేసిర్రా లేదా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మీ ఆఫీస్ ఆపోజిట్లో ఇప్పుడు కేవీఆర్ పార్క్ ఉంది. ఇక్కడ కరెక్ట్గా 16 నెలల ముందు సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ఆ ఎదురుగుండా ఉన్నటువంటి 25 ఫ్లోర్ల బిల్డింగు ఈ కవిత గారి బినామీ ఇది దీంట్లో అసలు ఎకో సెన్సిటివ్ జోన్లో ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వకూడదు, కేవలము వారి బిల్డింగ్ కోసమే ఒక జీవో తీసుకొచ్చి స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరు మీద ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోను అడ్డం చూపించుకొని 25 ఫ్లోర్లకు పర్మిషన్లు ఇచ్చిర్రు. ఇది తప్పు అని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి పర్యావరణాన్ని కాపాడలేదు? ఏ ముఖ్యమంత్రి గారు అయితే ప్రెస్ మీట్ చెప్పి పెట్టారు కదా, మరి ఆ రోజు 16 నెలలు కూడా కాలేదు కదా. మరి అదే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఆయన చేతుల్లోనే అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అదేవిధంగా హెచ్యుని మరి అదే పర్యావరణం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈరోజు హెచ్యులో మరి 100 ఎకరాల భూముల్లో నెమళ్ళని జింకలను అసలు సోషల్ మీడియాలో మనకి ఏవైతే విజువల్స్ వస్తున్నాయో అవి చూస్తుంటే మనకే బాధ అనిపిస్తుంది. అంటున్నారు కదా, మరి ఏనో వాళ్ళే చెప్పాలి. ఇక అంటే నేను పక్కన ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్లో నేను పనిచేశాను మేడం, పక్కనే. ఓకేనా? అక్కడ నుంచి హిల్ రిచ్ టవర్స్ ఉంటాయి కదా, ఆ కోపిచంద్ అకాడమీ సందులో వచ్చిపోతుంది. అక్కడే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇన్ఫీ పక్కన మైక్రోసాఫ్ట్ ఐఎస్బి అవన్నీ అక్కడే ఉంటాయి. నేను అక్కడే వర్క్ చేసినోడిని, నేను చూసాను. ప్యూర్గా అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేసిన అంటారు. సరే, ఈరోజు కోర్టులు మరి వీరు ఏతో చేసి ఉంటాయి, ఈరోజు కోర్టులు ఎందుకు చివాట్లు పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? సింపుల్, అక్కడ కోర్టు కూడా అబద్ధం ఆడుతుంది, కోర్టును కూడా ధిక్కారం చేస్తున్నారు. అదే ఈ గవర్నమెంట్ అబద్ధం, అంతే కదా దాని అర్థం. గవర్నమెంట్కి మాత్రమే కళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ మాత్రమే చెవులు ఉన్నాయి, గవర్నమెంట్ చెప్పిందే నిజం, మిగతా వాళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారు అర్థం. అంటే కేవలం పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతూ ఈరోజు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పాలసీ లేదు ఈ ప్రభుత్వానికి, ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో దేనికి పొంతం లేదు. ఏమైనా పెన్షన్ ఇస్తున్నారు, ఒక ఇంట్లో ఇద్దరికి ఇచ్చారా? తులం బంగారం ఇస్తారని ఇచ్చారా? మీలాంటి వాళ్ళకి స్కూటీలు ఇస్తా అన్నారు, ఇచ్చారా? ప్రతి మహిళకి 4,500 ఎంతో ఇస్తారు, 2,500 ఎంతో ఇస్తా అన్నారు కదా ఇంట్లో ప్రతి మహిళకి, ఇచ్చారా? మరి ఏ ఒక్క స్కీమ్? వీళ్ళు రేషన్ కార్డులు అన్నారు, రేషన్ కార్డులు ఇచ్చారా ఇప్పటివరకు? మీరు చెప్పండి. కులగల్ల సర్వే చేశారన్నారు, ఆ సర్వే నిజంగా ఎంతవరకు సక్సెస్ అయిందో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే వ్యతిరేకిస్తున్నారు బేసికలీ. దాంట్లో క్లారిటీ లేదు బేసికలీ. పోనీ చేసి ఏం న్యాయం చేశారు ఈరోజు వరకు, దాని మీద క్లారిటీ లేదు. కేవలము మైనారిటీ పీస్మెంట్ పాలసీ ఏ ఉన్నా మేము ముస్లింలకు రిజర్వేషన్స్, అంటే ఒక మతాన్ని పట్టుకొని రిజర్వేషన్లు ఇచ్చే బదులు పేదోడికి రిజర్వేషన్స్, నువ్వు పేదోడికి బేసికలీ అంతే తప్ప నువ్వు కేవలం ఒక రిలీజియన్ బేస్లో రిజర్వేషన్స్ ఇచ్చి హిందువుల్లో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం చేస్తా అంటే, ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు ఎస్ వీఆర్ నాట్ అగ్నెస్ట్ టు ఎనీ. మోడీ గారి పాలసీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మోడీ గారి గురించి. ఒకసారి కాసేపు బడే భయ్య అంటాడు, కాసేపు ఇంకో టెర్రరిస్ట్ అంటాడు, కాసేపు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. నేను అక్కడికి వస్తా దానికి దగ్గర కూడా వస్తాను. నేను మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడుతూ అంటే వాళ్ళకి నేను అనేది ఏంటంటే బేసికలీ అంటే హిందువుల్లో ఉన్నటువంటి వాళ్ళ రిజర్వేషన్లు తీసి పక్కన పెట్టి ఇంకో రిలీజియన్కి ఇవ్వడం కన్నా వేరే ఆప్షన్ ఈ కాంగ్రెస్ పార్టీకి లేదా? అంటే కేవలము ప్రజలను రోడ్డు మీద తీసుకురావడానికి రోజుకో సంచలనం తీసుకురావాలి, కాసేపు హైడ్రా అనాలి, ఫుడ్ కూడా 2 హంగామా చేయాలి. ఇప్పుడు ఇక్కడ పోయింది, హైడ్రా షటర్ చేసిందా లేదా? ముఖ్యమంత్రి గారు ఇల్లు తమ్ముడు ఇల్లు ఇక్కడ ఉంటుంది కదా, వాళ్ళ పెద్దన్న తమ్ముడో ఎవరో ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటే మీకు నోటీస్ ఇవ్వలే, హైడ్రా విల్ నాట్ ఇష్యూ ఎనీ నోటీసెస్. ఇదే కదా రంగనాథ్ గారు చెప్పింది. మేము ఆ రోజు చెరువు మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు కూడా ఉన్నారు కదా అక్కడ, ఆ చెరువు మీద ఓవైసీ కబ్జా పైన ఇచ్చినప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నారు కదా, మరి పేదోడికి ఎటువంటి నోటీసులు ఇవ్వమని చెప్పి రంగనాథ్ గారు చెప్పారు కదా. మరి ఏ విధంగా వేరే డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి నోటీసులు వస్తే వీళ్ళు కోర్టులకు వెళ్ళి వీళ్ళు స్టే తెచ్చుకుంటారు? పేదోడికో రూలు పెద్దోడికో రూలు ఉంటుందా? మీరు ఆలోచన చేయండి.
అంటే ఒక అంటే హైడ్రా నుంచి మొదలుపెట్టి ఏ పాలసీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు హెచ్సివర్ కానివ్వండి, ఏ ఒక్క పాలసీలో క్లారిటీ ఉందా మీరు చెప్పండి. ఈరోజు ఫ్రీగా నేను అడుగుతున్నానండి, ప్రజాపాలన నేను ఎన్నోసార్లు చెప్పిన ప్రజాపాలన ఈరోజు మనం 2025లో ఉన్నాం, అవునా? పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ జరగాల్సినటువంటి యుగం ఇది, అవునా కదా? ఈరోజు ఏం చేశారు, ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు, పేపర్ మీద దరఖాస్తులు, ప్రజలందరినీ రోడ్డు మీద తీసుకొచ్చిర్రా. మున్సిపల్ సిబ్బందిని వాళ్ళ పనులు ఏవి చేసుకొని వాళ్ళందరినీ రోడ్డు మీద కమిటీ హాల్స్ దగ్గర అక్కడ టేబుల్ వేసుకొని కూర్చోబెట్టారు, దానికి ఒక ఖర్చు. వీళ్ళందరినీ తీసుకొచ్చారు, హంగామా వేసి పేపర్లు తీసుకురు, ఆ పేపర్లు తీసుకెళ్ళి ఫ్లైఓవర్ దగ్గర పడేసారు. మళ్ళీ ఈ పేపర్లన్నింటినీ ఆన్లైన్ చేయడం కోసము, ఇమేజ్ స్కానింగ్ కోసము లక్షలాది కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టారు. అంతా చేసి ఇప్పుడు అప్లికేషన్లు అనేక మీలాంటి రిపోర్టర్లు ఇప్పటికి అప్లికేషన్స్ మిస్ అయినాయి. కొన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఏదో ఉంటుంది బేసికలీ వాళ్ళది, సిజీజీ ఏదో వాళ్ళు అంటే సాఫ్ట్వేర్ వాటిని అంటే దాని పర్మిషన్స్, యాక్సెస్లు లేకపోతే మోడిఫికేషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. బేసికలీ వాళ్ళకి చెప్పి ఏవైతే మిస్సింగ్ అప్లికేషన్స్ ఉన్నాయో వాటిని ఎడిట్ చేసే ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా. ఈ రోజు వరకు లేదండి, ఈ రోజు వరకు అఅంటే అప్లై చేసుకొని మీరు ఒక రిపోర్టర్ మీరు అప్లై చేశారు ఫర్ ఎగ్జాంపుల్, అప్లై నో రిప్లై, ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయనటువంటి పరిస్థితి. కేవలం 100లో ఒకరికో ఇద్దరికో ఇవ్వాలి. అది సినిమాలో ఆహానా పెళ్ళి అంటే సినిమాలో ఉంటుంది, చూసిన కోడిని కట్టేసి దాన్ని చూస్తూ చికెన్ అండ్ ఫీల్గా అని చెప్తారు చూసారా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. కేవలము ఒకరికో ఇద్దరికో ఇచ్చి తెలంగాణ ప్రజలందరినీ కూడా వాళ్ళని చూస్తూ మీరు అన్నం తినండి అన్న చందాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన నడుస్తుంది.